ఏంటి ఇక్కడ చూపిస్తాను రాక. ఎక్కడికి ఆడి ఆడి ఇట్రా మాట్లాడాలి. కిడ్స్ బాయ్ బాయ్. ఆడి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం. ఆడి నేను నిన్ను కంప్లీట్ గా అరెస్ట్ చేశాను. నా మొబైల్లో నీ మెసేజెస్ కూడా డిలీట్ చేశాను. ఏ మెసేజెస్? అదే వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్, రీఛార్జ్ చేయించు, సినిమాకి వెళ్దామా, పండు. ఓకే ఓకే. వాట్ ఓకే? నీ ఫోన్ నంబర్ కూడా డిలీట్ చేశాను. ఫోన్ నంబరా? 9963027279. డిలీట్ మొబైల్లో అయ్యాయి, ఇక్కడ అవ్వలేదు. నువ్వు నా జోలికి వచ్చినా నేను నీ జోలికి రాకూడదని డిసైడ్ అయ్యాను. మన ఇద్దరికి సంబంధించిన ఏది నువ్వు ఒకదాని డిసైడ్ అవ్వకు, ఎందుకంటే అందులో మన ఇద్దరం ఉన్నాం. అమ్మా అదేనే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. అబ్బా నువ్వు ఆ రోజు ఫోటో చూడలేదు కదా, ఆ అబ్బాయి నిన్ను చూసుకోవడానికి యుఎస్ నుంచి పెళ్లి చూపులకు వస్తున్నాడు. ఆ, సరే నువ్వు ఎప్పుడన్నా చెప్పు, నీకు అసలు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా? ఉన్నాడమ్మా. ఆగిపోనా? కోప్పడకే, నువ్వు ముందు బయలుదేర్రా. ఎక్కడికని అడగవా? ఎక్కడికి? వైజాగ్. ఎందుకని అడగవా? ఎందుకు? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులంటే కూడా నీలో టెన్షన్ లేదేంటాడి? హే ఆగు, నా మీద కోపంతోనూ చిరాకుపడో. పెళ్లి కొడుకు నచ్చపోయినా ఓకే చేసే క్యారెక్టర్ కాదు నీది. నీకు నచ్చకపోతే నువ్వు ఒప్పుకో. అతను నీకు 100% నచ్చడవే. ఎందుకంటే నువ్వు నాకు ఆల్రెడీ నచ్చేసావు కదా. ఇదేంటి? ఆల్ ది బెస్ట్ బాక్స్. నీలో తీసుకోవాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి ఆడి, ముఖ్యంగా నీ కన్విక్షన్. బట్ నాకే ఎందుకు ఈ పెళ్లి సెట్ అవుతుంది అనిపిస్తుంది. అవును, నా పెళ్లి సెట్ అయితే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఆలోచించాల్సింది నా పరిస్థితి గురించి కాదు, నీ పరిస్థితి గురించి. చలో చలో భయ్యా. కాఫీయా కూల్ డ్రింకా? మీ ఒపీనియన్ ఏంటి? వెదర్ హాట్ గా ఉంది కదా, కూల్ డ్రింక్ ప్రిఫర్ చేస్తారు. మీ ఒపీనియన్ రాంగ్. నాకు సిగరెట్ అలవాటు ఉంది, సో నేను కాఫీయే ప్రిఫర్ చేస్తాను. నేను అంతే అండి, చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను. యా పింకీ, వరుణ్ కి సిగరెట్ అలవాటు ఉంది, అమ్మని కాఫీ ఇవ్వమను. వావ్, మీరేంటండి నాకంటే ఫ్రాంక్ గా ఉన్నారు? ఓ మై గాడ్. నేను మీకు ఓకేనా? మీ ఒపీనియన్ ఏంటి? మీరు మ్యారేజ్ అయ్యాక యుఎస్ వెళ్దామంటారు, నేను కుదరదంటాను. జాబ్ వదిలేమంటారు, నేను నో చెప్తాను. సో డెఫినెట్ గా మీరు నో చెప్తారు. మీ ఒపీనియన్ రాంగ్. నేను పెళ్ళైన తర్వాత యుఎస్కి వెళ్ళను, మిమ్మల్ని జాబు మానమను. మీరు నచ్చలేదంటే అందరు నాకు టేస్ట్ లేదనుకుంటారు. కాబట్టి మీరు నాకు నచ్చారు. సో నేను ఓకే చెప్పేస్తున్నాను.